హలో ఫ్రెండ్స్, అందరికీ ముందుగా హ్యాపీ నవరాత్రి. దసరా నవరాత్రులు అమ్మవారిని 4వ రోజు మనం కాత్యాయని దేవిగా ఆరాధిస్తాం. అమ్మవారికి 4వ రోజు ప్రసాదంగా స్వీట్ ఏదైనా చేసుకుంటాము. మేము కాత్యాయని దేవి అమ్మవారికి నైవేద్యంగా రవ్వ కేసరి చేసాము. నైవేద్యంగా పెట్టే ఈ రవ్వ కేసరి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ మనకు నచ్చినవి వేసుకొని వేయించేసుకొని తర్వాత ఆ నెయ్యిలోని 1 కప్పు సూజీ రవ్వ తీసుకొని వేయించేసుకోవాలి. 1 కప్పు సూజీ రవ్వ తీసుకుంటే 3 కప్పులు వాటర్ తీసుకోవాలి. ఇక్కడ మేము వాటర్ ఉడికించేటప్పుడు కొంచెం కుంకుమ పువ్వు తీసుకున్నాను. ఆ అరోమా చాలా బాగుంటుంది. ఫుడ్ కలర్ వేయకుండా న్యాచురల్గా మన రవ్వ కేసరి తయారవుతుంది. ఈ 3 కప్పుల వాటర్ని ఉడికించేసుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్న రవ్వలో కలిపేసుకోవాలి. అది కొంచెం ఉడికిన తర్వాత మనకు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే 1 కప్పు షుగర్ సరిపోతుంది, లేకుంటే 1/2 కప్పు సరిపోతుంది. రవ్వ బాగా ఉడికిన తర్వాతనే షుగర్ వేసుకోవాలి. మనం ఇక్కడ షుగర్ వేసుకున్న తర్వాత కాసేపు ఉంచి యాలకుల పౌడర్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే అమ్మవారికి ప్రసాదంగా మన రవ్వ కేసరి తయారైపోతుంది. మహర్షి కాత్యాయనుడు తపస్సు చేసి అమ్మవారిని కోరుకోవడంతో ఆమె ఆయనకు కూతురిగా అవతరించింది. అందుకే ఆమెని కాత్యాయని అని పిలుస్తారు. అమ్మవారు సింహవాహనిపై విరజిల్లుతూ చేతుల్లో ఖడ్గం, త్రిశూలం, పుష్పమాల కలిగి ఉంటారు. కాత్యాయని దేవిని పూజిస్తే పెళ్లి కాని మహిళలకు పెళ్లి అయిపోయి మంచి వరుణ్ణి పొందుతారు. ధర్మం, సత్యం, ధైర్యం కూడా కలుగుతాయని నమ్ముతారు. మనం చేసి పెట్టుకున్న ప్రసాదాన్ని నైవేద్యంగా అమ్మవారికి సమర్పించి భక్తులకి శక్తి, ఐశ్వర్యం కలిగించాలని కాత్యాయని దేవిని కోరుకుంటున్నాము. వన్స్ అగైన్ హ్యాపీ నవరాత్రి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్. ఇలాంటి వీడియోలు, ఇలాంటి ప్రసాదాలు ఇంకా రాబోతున్నాయి. ఈ వీడియో ఇంకా ఓవర్. ఓకే, బాయ్.